ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెల్లమల. సో మార్కెట్స్లో ఒక శానిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తున్నాయి. కాకపోతే వాలటాలిటీ మాత్రం ఇంటర్నల్గా చాలా ఎక్కువగా ఉంది. మనకి ఈరోజు మనం వీడియో చేస్తుంది శుక్రవారం నాడు 29వ తారీఖు. సో ఈరోజు మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ నియర్ టు 1% నిఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా పాజిటివ్గానే క్లోజింగ్ ఇచ్చాయి ఈరోజు. అండ్ అన్ని ఇండెక్స్లు కూడా దాదాపుగా పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం బ్యాంక్ నిఫ్టీ మాత్రమే కొంచెం స్లైట్ పాజిటివ్తో క్లోజ్ అయింది. సో ఇక నుంచి మార్కెట్స్ నెక్స్ట్ 1 వీక్ ఎలా ఉండొచ్చు అన్న దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నెక్స్ట్ 1 వీక్, గోయింగ్ ఫర్దర్ కూడా టెక్నికల్గా ఎలా ఉండొచ్చు. సో మీరు ఇంతకుముందు మార్కెట్ అనాలిసిస్ విన్న వాళ్ళు అయ్యుండుంటే మనకు మార్కెట్ ఎప్పుడైతే 10% డౌన్ఫాల్ అయిందో ఆ రోజు పర్టికులర్గా మార్కెట్ అనాలిసిస్ ఒకటి చేసుకున్నాం. సో ఆ రోజు క్లియర్గా ఒక మాట చెప్పుకున్నాం, 10% ఫాల్ అయిన తర్వాత మార్కెట్లో డౌన్ ట్రెండ్ అనేది ఈ స్పీడ్ తోటి ఉండకపోవచ్చు, ఇక కట్ డౌన్ అవ్వచ్చు. మాక్సిమం ఒకవేళ ఉన్నా కానీ మనకి ఒక 5%, మాక్సిమం 2 to 3%లోనే మనకి సపోర్ట్స్ రావచ్చు అని చెప్పేసి కొన్ని మాట అనుకున్నాం. దానికి అనుకూలంగానే మార్కెట్స్ మనకి కొంచెం కిందకు వచ్చిన డ్రాగ్ అయినా ఇమీడియట్గా పుల్ బ్యాక్స్ అనేవి పైకి వచ్చేసాయి. సో మనకు టెక్నికల్గా మార్కెట్స్ ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్స్ అక్కడ బయర్స్ ఉంటారు, సహజంగా 10% డిప్ అయింది అని అంటే అక్కడ బయర్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు. సో అక్యుములేషన్ చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. దెర్ ఇస్ అ స్టాండర్డ్ థియరీ, 5% పడితే కొంత అక్యుములేట్ చేయాలి, 10% పడితే కొంచెం ఎక్కువగా అక్యుములేట్ చేయాలి. సో ఆ థియరీ ప్రకారం అక్యుములేషన్ కూడా మనకు కొంతవరకు కనిపించింది ఆ ఏరియాలో. సో మనకి టాప్ నుంచి చూస్తే ఒక ఛానల్, ఒక నియర్ బై ఒక ఛానల్ మనకి ఫామ్ అవటం అయితే అబ్జర్వ్ చేసాం. ఆ ఛానల్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఆన్ ద హయ్యర్. మొన్న మంగళవారం రోజు వీడియో చేసుకున్నప్పుడు మార్కెట్లో కొంతవరకు కన్సాలిడేషన్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ 24,000 అయి ఉండొచ్చు, లేకపోతే హయ్యర్ సైడ్ 24,500 అయి ఉండొచ్చు నిఫ్టీలో. ఈ మధ్యలోనే మార్కెట్ ఎక్కువ కన్సాలిడేట్ అయ్యే విధంగా మనకి ఓఐ డేటా, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది అని మాట్లాడుకున్నాము. సో మనం అనుకున్నట్టుగానే ఈ పర్టికులర్ లైన్ ఇఫ్ యూ కెన్ సీ 1, 2, 3, 4 ఆల్మోస్ట్ 4 days కూడా ఈ పర్టికులర్ రెడ్ జోన్ని బ్రేక్ చేయడానికి మాత్రం ప్రయత్నించలేదు. అక్కడ దాకా వెళ్తుంది, రిజెక్షన్ వస్తుంది కంటిన్యూస్గా. సో సెల్లర్స్ యొక్క ప్రెజెన్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. సో మనకి నిన్న కంటిన్యూస్గా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత, సో బేసిక్గా నిన్న 28వ తారీఖు దాదాపుగా 11,000 కోట్లు సుమారుగా మనకి సెల్లింగ్ అనిపించింది ఎఫ్ఐఐ సైడ్ నుంచి. ఒక హ్యూజ్ నెంబర్ అది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్. అది సస్టైన్ అయ్యే నెంబర్ లాగైతే ఏమీ లేదు. బట్ అక్కడికి వచ్చి ఎంత అమౌంట్ అమ్మినా కానీ అక్కడ నుంచి డిఏఎస్ అయితే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ద 10% కరెక్షన్, ఒక మంచి అక్యుములేషన్ జోన్ లాగా కనిపిస్తూ. సో గోయింగ్ ఫర్దర్ మనకి టెక్నికల్గా నిఫ్టీ యొక్క చార్ట్ని మనం గమనిస్తే అదొక బేరిష్ ఛానల్ని ఫామ్ చేసి దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి అండ్ ఇంకొక లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతోంది. ఒకవేళ ఈ స్ట్రగుల్ని బ్రేక్ చేసి అంటే 24,540 కనుక బ్రేక్ చేస్తే మనకి అక్కడ నుంచి ఇంకొక అప్పర్ ఛానల్లోకి ఎంటర్ అవడానికి అయితే అవకాశం ఉంది. ఇన్ బిట్వీన్ మనకి ఈ జోన్లో మాత్రమే, అంటే 23,800 నుంచి 24,500 ఈ దాదాపుగా 700 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కన్సాలిడేషన్లోకి వెళ్ళడానికి ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా ఇఫ్ యూ కెన్ సీ క్యాండిల్స్ అని కూడా కొంచెం ఎక్కువ పెద్దగా ఫామ్ అవుతున్నాయి ఒక జోన్ 10% ఫాల్ తర్వాత. సో ఈ పెద్ద క్యాండిల్స్ ఫార్మేషన్ వెనకాల మనం కొన్ని రీజన్స్ అర్థం చేసుకోవాలి. సో బేసిక్ దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఫార్మేషన్ బట్టి మనం నెక్స్ట్ ఏంటి యాంటిసిపేట్ చేయడానికి ట్రై చేస్తే సో ఎక్కువగా కన్సాలిడేషన్ మాత్రమే ఇండికేట్ అవుతుంది. మనకి వన్ సింగిల్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడుతుంది, పెద్ద గ్రీన్ క్యాండిల్ పడుతుంది. సో కంటిన్యూస్గా మనకి క్యాండిల్ ఫార్మేషన్ చూస్తుంటే వాలటాలిటీ అంతే. సో వాలటాలిటీ పైకి వెళ్తే మనకి సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు, డౌన్ సైడ్కి వస్తేనేమో బయర్స్ యాక్టివేట్ అవుతున్నారు. సో ఇక్కడ కన్సాలిడేషన్ మాత్రమే ఉంది. సో ఇంతకు ముందుగా నేను చెప్పినట్టు సో బేసిక్గా మనకి కేవలం 1 day టైం ఫ్రేమ్ మాత్రమే కాకుండా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు సో అదర్ టైమ్ ఫ్రేమ్స్ ఆల్సో. జస్ట్ గివ్ మీ అ సెకండ్. యా, ఇఫ్ యూ కెన్ సీ మనం ఒకసారి అప్పర్ టైం ఫ్రేమ్స్ కూడా వెళ్ళి చెక్ చేద్దాము. దిస్ ఈస్ 1 day అండ్ సో 1 week టైం ఫ్రేమ్లో కూడా ఇఫ్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ వెరీ బిగ్ ఛానల్. ఇక్కడ చాలా ఒక పెద్ద ఛానల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ ఈ ఛానల్ ఫార్మేషన్ని దాదాపుగా చాలా కాలం నుంచి రెస్పెక్ట్ చేయడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ 1 week టైం ఫ్రేమ్లో చూడండి, 1 week టైం ఫ్రేమ్లో మనకి 2020 కోవిడ్ ఫాల్ దగ్గర నుంచి ఈ ఛానల్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో కోవిడ్ ఫాల్ తర్వాత అప్పర్ సైడ్, సో బేసిక్గా ఛానల్లో మనకి అప్పర్ బ్యాండ్ ఉంటుంది, లోవర్ బ్యాండ్ ఉంటుంది. దిస్ ఇస్ ద లోవర్ బ్యాండ్, దిస్ ఇస్ ద అప్పర్ బ్యాండ్. అప్పర్ బ్యాండ్లోకి వెళ్ళాక చాలా కాలం సస్టైన్ అవుతుంది, తర్వాత లోవర్ బ్యాండ్లోకి వస్తుంది, తర్వాత అప్పర్ బ్యాండ్లోకి వెళ్ళింది. ఇప్పుడు అగైన్ మార్కెట్ మళ్ళీ లోవర్ బ్యాండ్లోకి వచ్చింది. సో లోవర్ బ్యాండ్లోకి ఎంటర్ అయింది అంటేనే వీ హ్యావ్ టు అండర్స్టాండ్, అంటే మార్కెట్లో అప్ సైడ్ మూవ్ ఉండదు అని కాదు. సో లోవర్ బ్యాండ్లోకి ఎంటర్ అయింది అంటే దెర్ కుడ్ బి ఎ కన్సాలిడేషన్ అండ్ దెర్ ఈస్ అన్ అనదర్ ఛాన్స్ ఆల్సో. ఒకవేళ దాని బ్రేక్ డౌన్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకు 1 week టైం ఫ్రేమ్లో కనుక గమనించినా కానీ మనకి 22,000 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్, పర్టికులర్గా మనకి ఎలక్షన్స్ డే రోజు ఏదైతే పెద్ద విక్ ఫామ్ అయిందో
అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి బయస్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒకవేళ నేను ఆ అనాలిసిస్ తోటే చెప్పింది 10% 23,800 ఆర్ 700 రేంజ్కి వచ్చినప్పుడు అనుకున్నాం ఒకవేళ వచ్చినా 22,000 వరకు రావచ్చు. అక్కడ బయస్ ప్రెసెన్స్ అయితే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది 1 వీక్ టైం ఫ్రేమ్ లో కూడా. సో డౌన్ సైడ్ వచ్చినా కానీ బయింగ్ యాక్టివిటీ అయితే జరగచ్చు. ఇన్ బిట్వీన్ స్పీడ్ అయితే ఉండదు, కన్సాలిడేషన్ లోకి వెళ్తుంది అనుకున్నాం. దానికి అనుకూలంగానే వీ కెన్ సీ ద కన్సాలిడేషన్. సో బేసిక్ గా ఇఫ్ యూ కెన్ సీ మనకి రీసెంట్ గా వచ్చినటువంటి ఈ షార్ట్ రికవరీ మనకి గత 23,300 వరకు కూడా వెళ్ళి మనకి మధ్యలో వచ్చిన ఆ చిన్నపాటి రికవరీ మొత్తాన్ని దాదాపుగా 1000 పాయింట్స్ వరకు కూడా రికవరీ వచ్చి మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చింది కదా. అందులో మేజర్గా కాంట్రిబ్యూషన్ అంతా చేసిందంతా కూడా రిలయన్స్ అనేది దాదాపు 20% కరెక్ట్ అయింది. రిలయన్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ వెయిట్. సో అంత పెద్ద హెవీ వెయిట్ కంపెనీ 20% కరెక్ట్ అయితే బై డిఫాల్ట్గా మనకి బయస్ యాక్టివేట్ అవుతారు. సో మనకి లో ఫామ్ చేసిన డేట్ వచ్చేసరికి సుమారుగా ఇక్కడ ఒక లో ఫామ్ చేసింది కదండి, ఆ డేట్ వచ్చేసరికి సుమారుగా 21వ తారీఖు. సో 21వ తారీఖు నుంచి వాటి వరకు టోటల్గా నిఫ్టీలో మనకు అప్సైడ్ మూమెంటం 778 పాయింట్స్ ఉన్నాయి. ఆ 778 పాయింట్స్లో మేజర్గా రిలయన్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. దాదాపుగా 100 పాయింట్లు రిలయన్స్ కాంట్రిబ్యూట్ చేస్తే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంది అని. సో ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కూడా కాంట్రిబ్యూషన్ అయితే బాగానే ఇస్తుంది. అండ్ దాని తర్వాత కొంచెం ఎల్టీఐ ఉండొచ్చు, లేకపోతే టీసీఎస్, సో రకరకాల అన్ని కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి మూమెంటం అయితే క్రియేట్ చేసింది హయ్యర్ సైడ్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ రెండు కనుక లేకపోయినట్లయితే కనుక, ఈ రెండు కనుక నెగిటివ్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ ఉండుండే కాదు. ఈ రెండే మనకి కంపెనీస్ హెవీ వెయిట్స్ నిఫ్టీలో. ఈ రెండు కలిసి కాంట్రిబ్యూట్ చేయబట్టి మనకి ఇప్పుడు నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇదే కంటిన్యూ అవుతుందా అనేది మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేట్ తోటి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేట్ అని కనుక మనం గమనిస్తే ఇది నెక్స్ట్ 5వ తారీఖు డిసెంబర్ నాడు ఎక్స్పైర్ అయ్యేటువంటి ఆప్షన్ చైన్కి సంబంధించినటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక గమనించినట్లయితే మనకు పర్టికులర్గా మేజర్ సపోర్ట్ అంతా కూడా 24,000 దగ్గర కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,500 దగ్గర, సారీ 25,000 వరకు కూడా వెళ్ళిపోయింది. సో బేసిక్గా మనకి అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అంటానికి సో వెరీ నియర్ బై స్ట్రైక్స్కి వెరీ నియర్ బైలో మనకి ఓఐ అనేది బాగా బిల్డ్ అవ్వటం అనేది మార్కెట్లో లోవర్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ తక్కువగా ఉందేమో అనే ఒక ఇండికేషన్ అయితే ఇది కనిపిస్తుంది మనకి. అండ్ అదే విధంగా మనం ఒకసారి ఇయర్ ఎండింగ్ సో కాల్డ్ డిసెంబర్ ఎండింగ్ ఆప్షన్ చైన్ కూడా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ అన్వైండింగ్ ఉంది. సో బేసిక్గా మనకు అన్వైండింగ్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆ కాల్ సైడ్ అన్వైండింగ్ కనిపిస్తుంది. కాల్ సైడ్ అన్వైండింగ్ అని అంటే మార్కెట్ డౌన్ సైడ్ రిస్క్ అనేది స్లోగా తగ్గిపోతుంది. మార్కెట్ కుడ్ కన్సాలిడేట్, బట్ లోవర్ సైడ్ కంటే కూడా అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా వీ కెన్ సీ దిస్ డేటా. సో బేసిక్గా నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ 1 వీక్ పార్ట్ అయితే అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ ఉండొచ్చు. మేబీ శాంటాక్లాస్ ర్యాలీ దట్ కుడ్ బి వన్ సింగిల్ రీజన్. శాంటాక్లాస్ ర్యాలీ వల్ల మేబీ ఆల్రెడీ సెల్లింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మనీ పంపిణీ అవుతాయనే ఉద్దేశం ఏమో, కొంతవరకు బులిష్ ఓయే కూడా బిల్డ్ అవడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ వరకు మనకి అనాలిసిస్ పనికొస్తుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ అగైన్ మళ్ళీ మన మార్కెట్ అనాలిసిస్తో వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.